బ్రేకింగ్ న్యూస్ వైఎస్ వివేక హత్య కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో రీఇన్వెస్టిగేషన్ చేయాలని ఏ2 సునీల్ యాదవ్ హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే పునర్విచారణ కోరుతూ వివేక కుమార్తె సునీత సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదని ఇప్పటికే మిగతా నిందితులు తేల్చి చెప్పారు. ఏ2 పిటిషన్తో వివేక హత్య కేసులో ఏం జరగబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో రీఇన్వెస్టిగేషన్ చేయాలి అంటూ ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సునీల్ యాదవ్ వేసినటువంటి పిటిషన్లో ఏముంది, ఇప్పుడు ఎందుకు రీఇన్వెస్టిగేషన్ కోరుతున్నారు మళ్ళీ ఆయన? అంటే సిబిఐ కోర్టులో ఈ పిటిషన్ వేయడం జరిగింది. సునీల్ యాదవ్ వైఎస్ వివేక హత్య కేసులో ఏ2గా సునీల్ యాదవ్ ఉన్నాడు. ఆయనని గతంలోనే సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యింది. ఆ కేసులో ఛార్జ్షీట్ కూడా సిబిఐ దాఖలు చేయడం జరిగింది. కోర్టులో అండర్ ట్రయల్గా నడుస్తుంది. అయితే ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత కూడా కోరడం జరిగింది. ఇప్పుడు సునీల్ ఏ2గా ఈ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా హైదరాబాద్ సిబిఐ కోర్టులో కొద్దిసేపటి క్రితమే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారిస్తే ఏం నిర్ణయం తీసుకుంటుంది సిబిఐ కోర్టు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే అదనపు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. వైఎస్ వివేక హత్య కేసులో ఏ2గా సునీల్ యాదవ్ ఉన్నాడు. తనకు సంబంధం లేకున్నా తనని ఇరికించారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి, నిందితులందరినీ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో సరైన విచారణ జరగలేదు కాబట్టి ఇప్పుడు సరైన విచారణ జరగాలంటే రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ప్రారంభించాలి, మొదటి నుంచి ఈ కేసుని విచారించాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే సునీత కూడా అదే డిమాండ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు హత్య చేసిన నిందితులు ఎవరు అనేది కూడా తేల్చాలని చెప్పేసి కూడా సునీల్ యాదవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు సిబిఐ కోర్టు విచారణ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కూడా సునీత పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మా నిందితుడుగా ఉన్నటువంటి ఆయన కూడా మళ్ళీ సేమ్ పిటిషన్ దాఖలు చేశారు. సో దీంతో కంపల్సరీ రీఇన్వెస్టిగేషన్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? అంటే ఇప్పటికే సిబిఐ అనేక మందిని ఈ కేసులో విచారించింది, అనేక ఆధారాలు సేకరించింది. మొదట ఇది గుండెపోటుతో చనిపోయాడు వివేక అని చెప్పేసి కూడా దీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా ఆధారాలతో సహా సునీత ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించింది. వీడియోలని, ఫోటోలని, తన దగ్గర ఉన్నటువంటి మరికొన్ని ఆధారాలన్నిటిని కూడా సిబిఐకి అందించడం జరిగింది. ఈ కేసులో అనేక మంది తప్పించుకున్నారు, సరైన నిందితులను అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా స్వయంగా సునీత ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు బషీర్బాగ్లోనే వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి, అసలు హత్య చేయించింది ఎవరు అనేది విషయం బయటకు వస్తుందని చెప్పేసి కూడా సునీత డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలి, మొదటి నుండి విచారించాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. కాబట్టి దీనిపైన సిబిఐ కోర్టు విచారించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠ మారింది. ఇక మిగతా నిందితులు ఎవరైతే వైఎస్ అవినాష్ ఉన్నారు, ఆయనతో పాటు మరికొంతమంది నిందితులు కౌంటర్ దాఖలు చేసి రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఇప్పటికే సిబిఐ 2 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేసింది, మొదటిసారి విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ఆ తర్వాత అదనపు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కాబట్టి కోర్టులో కేసు ట్రయల్ నడుస్తుంది. ఇంకా ఈ సమయంలో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పేసి కూడా నిందితులు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి దానికి ఇప్పుడు మళ్ళీ కౌంటర్గా సునీల్ యాదవ్ ఈ పిటిషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. అసలు సునీల్ యాదవ్
ఈ కేసులో A2గా సిబిఐ చేర్చింది. సిబిఐ సునీల్ యాదవ్ని ఢిల్లీలో కూడా అనేక రోజులు విచారించింది. అసలు ఈ కేసు ఏ విధంగా హత్య జరిగింది, ఎవరెవరు నిందితులుగా ఉన్నారు, హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది ఎవరు, మొత్తం ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి కూడా సిబిఐ ఇప్పటికే విచారించింది. అయితే మళ్ళీ అప్పుడు సరైన విచారణ జరగలేదు. కొంతమంది హత్య కేసులో ఉన్నటువంటి వారు తప్పించుకున్నారు, దీని వెనకాల వేరే వారి హస్తం ఉంది అని చెప్పేసి కూడా సునీత కూడా ఆరోపిస్తుంది. కాబట్టి ఇప్పుడు సునీల్ యాదవ్ మళ్ళీ ఈ కేసును మొదటి నుంచి విచారణ జరపాలి, నా పిటిషన్ని స్వీకరించి మొదటి నుండి అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి సిబిఐ రీఇన్వెస్టిగేషన్ ప్రారంభించి అసలు కేసుకు సంబంధించిన పూర్తి మిస్టరీని అంతా కూడా ఛేదించాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్లో కోరడం జరిగింది. కాబట్టి అనేక అనుమానాలు, అనేక మంది పాత్ర ఈ కేసులో ఉంది. కాబట్టి సరైన విచారణ గతంలో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా సునీల్ యాదవ్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఒక ట్విస్ట్ నెలకొంది. నాంపల్లి సిబిఐ కోర్టులో ఇప్పుడు A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ పిటిషన్ వేశారు. దీన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని. ఇప్పటికే వైఎస్ వివేకానంద కుమార్తె సునీత కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి, అసలు దోషులు దీంట్లో తప్పించుకున్నారంటూ రీఇన్వెస్టిగేషన్ చేయాలంటూ అంతే సిబిఐ కోర్టులో ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో ఫర్దర్గా ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.